యాక్చువల్‌గా ఇది వెరీ పర్సనల్ క్వెషన్. చాలా మంది ట్రాన్స్ వుమెన్‌లో ఒకానొక టైంలో బర్స్ట్ అవుతుంటారు. ఏదో యాహ్! ఒక యాహ్! విషయంలో. యాహ్! యాహ్! బట్ మీరు ఏ విషయంలో మీ పర్సనల్ రిలేషన్‌షిప్‌ని ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఐ మీన్ అంటే యాహ్! యాహ్! ఎక్కువ ప్రెజెంట్ చేయలేదు. యెస్. యెస్. బట్ రీజన్ ఏంటి? యాహ్! బావగారికి రీజన్ ఎక్కువ ఇష్టం ఉండదా? లేదంటే మీరే ప్రెజెంట్ చేయలేదా? ఇద్దరికీ ఇష్టం లేదు. ఓహ్! ఓకే. బికాజ్ ఇట్స్ ఎ పర్సనల్ లైఫ్. యాజ్ ఎ హ్యూమన్ వి వాంట్ టు లివ్ ఇన్ ద సొసైటీ. హ్మ్. నేను జనాలకి తెలుసు. కానీ మా ఆయన తెలవాల్సిన అవసరం మా ఆయనకి కానీ, నాకు కానీ, సొసైటీకి కానీ లేదు అనుకున్నా నేను. హ్మ్. ఎందుకు అంటే ఇప్పుడు 'చంద్రముఖి' అంటే మామూలుగా పని చేస్తది. లేకపోతే యూట్యూబ్ ఛానెల్‌లో ఇంటర్వ్యూస్ ఇస్తది. హ్మ్. లేకపోతే సినిమాలలో పని చేస్తది. లేకపోతే సింగర్ అనో ఏదో ఒక రకంగా ఇన్‌ఫ్లుయెన్సర్ హ్మ్. అని ఆహ్, అందరికీ తెలుసు. బట్ మా ఆయన జస్ట్ జాబ్ చేసే ఒక కామన్ మ్యాన్. హ్మ్. సో, ఆ కామన్ మ్యాన్‌ని తీసుకొనొచ్చి నేను నా పక్కన కూర్చోబెట్టుకుంటే హి విల్ బికమ్ ఎ సెలబ్రిటీ హ్మ్. అనుకుందాం. అప్పుడు అప్పుడేమైపోతుంది అంటే మాకు స్వేచ్ఛ ఉండదు తిరగడానికి సొసైటీలో. అంటే ఎలా? ఏ విధంగా? ఎవరో వచ్చి ఫోటోలు దిగటము, ఆహా! ఓకే. మాట్లాడడము, హ్మ్. లేతే డీగ్రేడ్ చేయటము తనని ఇట్లాంటివన్నీ జరుగుతాయి గదా! హ్మ్. పోయి చంద్రముఖిని పెళ్లి చేసుకున్నాడేంది? హుహు. వీడు మొగోడా? కాదా? అనేటువంటి ఒక క్వెషన్ ఆయన మీదొస్తది. ఓకే. అంటే చాలామంది అట్లనే మాట్లాడుకుంటారు గదా! మొగోడు ఆడదాన్నే జేసుకోవాలి. ఇట్లాంటోళ్ళని జేసుకుంటే వాడిని మొగోడు కాదు. ఇట్లాంటి వెరీ ట్రంప్ ఆఫ్ క్వెషన్స్ వస్తూ ఉంటాయి. ఈ క్వెషన్స్ అన్నీ నాకిష్టం లేదు. అండ్ ఇంకొకటి ఏంది అంటే, నరుడి కంటికి నల్లరాయే టప్‌మంటదంట. ఓకే. సో, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎనీ నెగటివిటీ టువర్డ్స్ యువర్ పార్ట్నర్. ఆ పార్ట్నర్ అండ్ మీ. ఇద్దరికీ హ్మ్. రాకూడదు. కాబట్టి వి ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ పర్సనల్ లైఫ్ అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ అండ్ బర్స్ట్ అవుతా నేను కూడా. ఓకే. బర్స్ట్ అవ్వలేదు, నాకు పెయిన్ లేదు అని నేననను. హ్మ్. అన్నీ ఉన్నాయి. హ్మ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, బర్స్ట్ అయినా, పెయిన్ వచ్చినా, ఏది జరిగినా షేర్ చేసుకోగలగాలి. హ్మ్. అంతే. నా నిజంగా నేను చెప్పనా? నాకు చాలామంది మెసేజ్ చేస్తారు. ఐ లవ్ యూ అని చేసి నాకు పెళ్లయిందంటే, ఇంకా మీరు కలిసే ఉన్నారా ఇన్ని సంవత్సరాల నుంచి? హ్మ్. నాకు ఛాన్స్ ఇవ్వరా? అంటే ఓకే. నాకదే అనిపిస్తది. అంటే డౌట్ ఎందుకు మనుషులకి? ఒక మనిషితో 12, 15 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాము అంటే, వాళ్ళు ఉండలేకపోయారు. నేను ఉండగలుగుతున్నాను. హ్మ్. దట్ ఈస్ వాట్ లవ్ అనేది. ఐ హావ్ వెరీ ఇండిపెండెన్స్. ఐ హావ్ ఎవ్రీథింగ్ టు డూ ఇన్ మై లైఫ్ హ్మ్. అండ్ ఐ హావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ టు మై పార్ట్నర్ టూ మచ్. హ్మ్. ట్రస్ట్, లవ్, ట్రస్ట్ ఎవ్రీథింగ్. ఓకే. ఇవన్నీ ఉన్నాయి. ఇండివిడ్యువాలిటీ కూడా ఉంది. హ్మ్. ఇండిపెండెన్స్ కూడా ఉంది. బట్ ఒక లిమిట్ వరకే. యాహ్! ఆ లిమిట్ దాటిన తర్వాత హీ'll స్టాప్ మీ ఆర్ ఇఫ్ యూ వోంట్ స్టాప్ మీ ఐ'll కమ్ బ్యాక్ టు మై ప్లేస్ అగైన్ హ్మ్. అండ్ స్టాండ్ ఐ సే ఓకే దిస్ ఇస్ మై ప్లేస్ అని నేను ఉంటాను. సో, నాకు వేరే ట్రాన్స్ వుమెన్స్‌కి ఉన్న ఆహ్, లైఫ్ డిఫరెన్స్. స్టైల్ ఇదే అన్నమాట. సో, ఐ హ్మ్. డోంట్ వాంట్ టు షోకేస్ ఎనీథింగ్. ఎందుకు చెప్పుకోవాలి? చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అనుకుంటా నేను. హ్మ్. ఏమో చెప్పుకునే టైం వస్తే చెప్తా గావచ్చు. ఓకే. బట్ అంత ఈజీగా అయితే ఐ హ్మ్. వోంట్ కమెంట్ సే దట్ అంత నాకు ఇంపార్టెంట్ అనిపించలేదు. బికాజ్ సీ వన్ థింగ్ ఐయామ్ జస్ట్ కామన్ ట్రాన్స్ విమెన్. హ్మ్. నేనేదో పెద్ద తోపో, తురుమో అని నేను అనుకోను కాబట్టి నా లైఫ్ ఇలాగే బావుంది అని నేను అనుకుంటా. అంతే యాహ్! తప్ప వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెలబ్రిటీ అని చిన్నప్పుడు మనం గూగుల్ చేసినప్పుడైతే సినిమాల్లో పనిచేసే వాళ్ళని, పొలిటికల్‌గా మంచి పేరున్న వాళ్ళని వాళ్ళనే సెలబ్రిటీస్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 2,000 మంది ఫాలోవర్స్ ఉంటే వాళ్ళు కూడా సెలబ్రిటీ సెలబ్రిటీ. అయిపోతున్నారు. సెలబ్రిటీగా నన్ను ఎప్పుడు కూడా కన్సిడర్ చేయలేదు. ఐయామ్ ఎ కామన్ పర్సన్ హూ వర్క్స్ ఫర్ కామన్ రైట్స్. హ్మ్. దట్స్ ఇట్. ఐయామ్ నాట్ ఎ సెలబ్రిటీ. ఐయామ్ జస్ట్ పర్సన్ హూమ్ నోన్ వెరీ వెల్ నోన్ పర్సన్ ఇన్ సొసైటీ అంతే. హ్మ్. యాహ్! యాహ్! నా నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే జనరల్‌గా మీరు అదే కమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి చాలామంది మనం ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా ఆ! లైక్ చెస్ట్ ఎక్కువ ఎక్స్‌పోజ్ చేస్తుంటారు. హ్మ్. లైక్ నడుము ఎక్కువ ఎక్స్‌పోజ్ బ్రెస్ట్. యాహ్! చేస్తుంటారు. యాహ్! అంటే లేనిది ఉన్నది చూపించుకోవడానికా? లేదంటే అసలు ఫీలింగ్స్ అలా ఉంటాయా? అది సో, దీనికి నాకు దీంట్లో ఒక ఎలా క్వెషన్ చేయాలో అర్థం కావట్లేదు. హ్యూమన్ గురించి మాట్లాడదాం. యాహ్! ఒకప్పుడు టీవీలలో వచ్చే ఫుట్‌బాల్ మ్యాచెస్‌లో దాంట్లో మాత్రమే మగపిల్లలు షార్ట్స్ ఏసుకొని కనపడేవాళ్ళు. అవును. ఎవరో ఒక్కడు జాగింగ్‌కెళ్ళే అతను కనపడేవారు. హ్మ్. ఇప్పుడేమైపోయిందంటే ఒక ఇన్నర్, హ్మ్. ఇన్నర్ ఎన్ని రకాల ఇన్నర్స్ వేసుకోగలుగుతున్నారో అన్ని రకాల ఇన్నర్స్ వేసుకొని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్‌ని ఎక్స్‌పోజ్ చేస్తున్నారు అవును. మెన్స్. హ్మ్. ఎందుకు ఎక్స్‌పోజ్ చేస్తున్నారు? హ్మ్. ఓపెన్‌గా చాలా హ్మ్. పెద్దగా ఉంటది. హ్మ్. మిమ్మల్ని నేను బాగా సుఖపెట్టగలను అని హ్మ్. ఇండైరెక్ట్‌గా పబ్లిక్‌లో తనని తను ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఓకే. హ్మ్. అంటే ఎట్లా అంటే స్టిక్ ఆన్ అవ్వకుండా ఒక రిలేషన్‌షిప్‌కి హ్మ్. హి వాంట్ టు మోర్ ఇంకా. ఇంకా చాలా కావాలి. అంటే హ్మ్. మగవాడు పుట్టింది ఎందుకే అని మగవాడు ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. ఓకే. ఆడవాళ్ళ గురించి, హ్మ్. ట్రాన్స్ వుమెన్స్ గురించి మాట్లాడదాం. హ్మ్. ఆడవాళ్ళు నడుము కనపడితే తప్పు, బొడ్డు కనపడితే తప్పు, హ్మ్. మోకాళ్ళ పైభాగం కనపడితే తప్పు హ్మ్. అండ్ అలాగే కొంగు వేసుకోకుండా ఉంటే తప్పు అనేది ఇది 20 సంవత్సరాల క్రితం మాట. హ్మ్. ఇప్పుడు అలా లేదు. హ్మ్. ఒకప్పుడు ఓన్లీ వి కెన్ సీ హీరోయిన్స్ హూ ఆర్ వేరింగ్ బికినీస్ ఆన్ ద బీచెస్ విత్ ద మూవీస్.
బట్ నవేడేస్ బిగ్నీస్ ఆర్ వేరింగ్ ఇన్ ద సోషల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఇండివిజువల్గా ఇంట్లో ఉండి బ్యాక్గ్రౌండ్ చక్కగా సెట్ చేసుకొని 2 లైట్లు పెట్టుకొని వీడియోలు చేస్తున్నారు బిగ్నీస్ మీద. అవును. ఎందుకు? జొదికా ఓవికా అంటే ఎక్కువ వాళ్ళ బాడీని ఎక్స్పోజ్ చేయటం వల్ల వాళ్ళకి ఎక్కువ కొలాబరేషన్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి. అండ్ అలాగే హూ ఆర్ ఇన్ టు సెక్స్ వర్క్ ప్రొఫెషన్, ఇప్పుడు అందరూ సెక్స్ వర్క్ ప్రొఫెషన్లో ఉన్నారు. కోట్లు ఉన్న వాళ్ళు కూడా సెక్స్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, కూటికి లేని వాళ్ళు కూడా సెక్స్ వర్క్ చేసే విమెన్స్ ఉన్నారు, మెన్స్ ఉన్నారు, ట్రాన్స్ విమెన్స్ ఉన్నారు. ఎక్స్పోజ్ ఎందుకు చేస్తారు అంటే టు షో దేర్ బాడీ. ఆ బాడీ చూపించడం వల్ల ఒక వీడియో కింద ఎన్నో షేర్లు వస్తూ ఉంటాయి. కొంతమంది మనతో చాట్ చేసేటప్పుడు నీ రేట్ ఎంత అని అడిగేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగేవాళ్ళు ఉంటారు. సో సోషల్ మీడియాని ఎలా యూజ్ చేస్తున్నారంటే ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని వీటిని సెక్స్ వర్క్ చేసే ఒక యాప్ లాగా యూజ్ చేస్తున్నారు. నీకు బాగా గుర్తుంటే టిక్టాక్లో ఏదైనా బ్యాడ్ వీడియో చేస్తే అల్గోరిథం ఆపేసేది. మన ఫోన్ నెంబర్స్ కూడా పోయేవి కాదు. మొత్తం ఫోన్ నెంబర్ కొడితే పోదు, ఒక్కొక్క నెంబర్ కొట్టవలసి వచ్చేది, 10 times మెసేజ్ చేయవలసి వచ్చేది ఒక ఫోన్ నెంబర్కి. అలాంటి ఆల్గోరిథం ఈ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్స్లో కానీ, ట్విట్టర్స్లో కానీ లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే సెక్స్ ప్రేరితమైనటువంటి వీడియోస్కి జనాలు అలవాటైపోయారు. ఒక్కసారి మనం ఒక సెమీ న్యూడ్ వీడియో చూసామంటే మనకు అవే వస్తాయి, కంచిపట్టు చీర వీడియోస్ చూసామంటే అవే వస్తాయి, ఒక కుకింగ్ వీడియో చూసామంటే అవే వస్తాయి. అంటే ది సోషల్ మీడియా పబ్లిక్ మైండ్ సెటప్ని, పబ్లిక్ మైండ్ని కంట్రోల్ చేస్తుంది, చేయడం స్టార్ట్ చేసింది. కాబట్టి ఇలా ఎక్స్పోజ్ చేయటం వల్ల ఆడవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళు చేస్తున్నారు, ట్రాన్స్ విమెన్స్ చేస్తున్నారు. బట్ ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారంటే ఫైనల్లీ దే వాంట్ ఎర్న్ మనీ. అలా టార్గెట్ మనీ, అంతే, మనీ. ఏదైనా ఒక పెద్ద బ్లాస్ట్ వస్తుంది మనకి, ఏదైనా ఒక పెద్ద సినిమాలో ఛాన్స్ వస్తుంది, అయితే ఎవడన్నా ఒక బాగా డబ్బున్నోడు నన్ను కోరుకుంటాడు. సో ఇవన్నీ చేయటం దానికోసం మాత్రమే సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేస్తారు. బట్ ఐఎమ్ షూర్ నేను ఏదో మాట్లాడుతున్నానని కాదు, సడన్గా ఏదైనా పాన్ ఇండియా సినిమా వచ్చిన తర్వాత దెన్ పీపుల్, ద ప్రొడ్యూసర్, ద డైరెక్టర్ ఆస్క్ us టు ఎక్స్పోజ్ డ్యూ టు ద స్టోరీ ఈజ్ డిఫరెంట్ థింగ్. బట్ ఇంట్లో కూర్చొని నువ్వు అంత ఎక్స్పోజ్ చేస్తున్నావు అంటే ఎంత ఇంపాక్ట్ అనేది ఉంది ఈ సోషల్ ప్లాట్ఫామ్ అనేది ఆలోచించాలి. ఇట్ వాజ్ డిగ్రేడింగ్ ద విమెన్, మెన్ అండ్ ట్రాన్స్ విమెన్. కాబట్టి ఇవి చేయకూడదనే చెప్తా నేను. యా, రియల్గా చేయకూడదనే చెప్తా. అంటే చాలా మంది ట్రాన్స్ ఉమెన్ లో కూడా చాలా రెస్పెక్ట్ గా వాళ్ళ ఓన్ బిజినెస్ చేసుకొని వాళ్ళ ఓన్ థాట్స్ ఉంటాయి. ఈ థాట్స్ అనేది మనకి ఫస్ట్ నుంచి వస్తాయా, లేదంటే వాళ్ళ మైండ్ సెట్? ఇప్పుడు కొందరు ఉంటారు వెరీ, అంటే వాళ్ళకి కొంచెం మైండ్ తో ఆలోచిస్తుంటారు మెచ్యూరిటీగా. అంటే వాళ్ళు ఒక బిజినెస్ పెట్టుకుంటారు, తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాట్ ఎవర్ వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకొని వాళ్ళు నిల్చుంటారు, చాలా పద్ధతిగా బతుకుతుంటారు, మాకు ఇలా అవ్వకూడదు. బట్ ఇంకొంత కేటగిరీ కొంచెం డిఫరెంట్ చాలా. సో అంటే ఆ మైండ్ సెట్ అనేది మనంతటా మనం క్రియేట్ చేసుకోవడం వల్ల వస్తుందా, లేదా పీపుల్ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. ఎంకరేజ్మెంట్ ఉండాలి, సొసైటీ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటే దెన్ దే విల్ చేంజ్. బికాస్ ఫైనాన్షియల్గా ఏ బ్యాంక్స్ కూడా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి లోన్స్. ఇప్పుడు నేనేమంటా అంటే మీకు ఎవరు ఎంకరేజ్ చేయలేదు, మీ అంతటా మీరే కూర్చున్నారు, బట్ మీకు ఎవరు ఎంకరేజ్ చేశారు మేడం? అదే అంటున్నాను, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆలోచించాలి. ఎంతసేపు పొద్దున్న లేచి ఏ చీర కట్టుకొని ఏ వీడియో చేయాలి, పొద్దున ఏడ షాప్ ఓపెనింగ్ అయితే ఎక్కడ పోయి అడుక్కోవాలి, ఇది అడుక్కోవటం కానీ భిక్షాటన ఇవన్నీ రొటీన్గా చేసే పని. ఈ రొటీన్గా చేసే పని కాకుండా వాట్ మేక్స్ మీ స్పెషల్ ఇన్ దిస్ 4 million పీపుల్ అనేది ఆలోచించాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. నేను అదే ఆలోచించాను. అప్పుడు మన 2011లో మనం సమైక్యాంధ్రలో ఉన్నాం. నేను ఒక్కదాన్ని అప్పుడు ట్రాన్స్ ఉమెన్ హూ కేమ్ అవుట్ విత్ అ వాయిస్ టు స్పీక్ అబౌట్ ట్రాన్స్ ఇష్యూస్. అలా ఆలోచించగలగాలి. అలా ఆలోచించాలి అంటే వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పగలగాలి. లేకపోతే వాళ్ళ అంటే చదువు కూడా ఇంపార్టెంట్ కదా, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్ కదా, పార్ట్నర్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్ కదా. సపోర్టివ్ సిస్టమ్ అనేది ఒక లెవెల్లో ఉంటే దెన్ కమ్యూనిటీ విల్ థింక్. ఐ థింక్ నేనేమంటానంటే చదువు లేని వాళ్ళు కూడా చాలా పద్ధతిగా జ్ఞానంతో ఉన్నారు. లావిష్ లైఫ్, సాయంత్రం కాగానే పబ్బు పోవాలి, చిల్ అవ్వాలి, బండి మీద తిరగాలి, పెద్ద 3 BHK ఫ్లాట్లో ఉండాలి, ఏసీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి అంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? ఎక్కువ కష్టపడాలి ఇన్ ద సెన్స్ వాళ్ళు కడే కష్టాన్ని ఎక్కువ పడతారు వాళ్ళు. లావిష్ లైఫ్ మీద ఉన్నంత శ్రద్ధ లైఫ్ మీద ఉండదు వాళ్ళకి. అలా అనమాట. అలా అలవాటు అయిపోయి డబ్బు వెనకాల పరిగెత్తి ఎథిక్స్ని, మారల్స్ని, వాల్యూస్ని అన్నిటిని పక్కన పెట్టేసింది కమ్యూనిటీ కూడా. ఈ జనరేషన్ కమ్యూనిటీ నిజంగా డబ్బు వెనకాల ఎప్పుడైతే పడతామో మనం అన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే డబ్బే మనకు కావాల్సింది అనేది కూడా ఇంపార్టెంట్. డబ్బు ఇంపార్టెంటే, కానీ
వాల్యూస్ కంటే మనీ ఇంపార్టెంట్ కాదు నా దృష్టిలో అని నేను అనుకుంటా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో నాకు ఎప్పుడో ఒక డౌట్ వస్తుంటే ఇప్పుడు ఫీమేల్ మేల్ ఒక అట్రాక్షన్ అది ప్రకృతి లాగానే లైక్ బట్ ఫీమేల్ దగ్గర కూడా లేనంతగా ఐ మీన్ ట్రాన్స్ ఉమెన్ దగ్గర అంత వాళ్ళు లైక్ సెక్సువల్గా కానీ ఫిజికల్గా కానీ అంత అసలు అంటే ఎలా ఇది ఓపెన్ గా మాట్లాడుకునే విషయమే. నేను ట్రాన్స్ విమెన్ అయ్యాను అంటే ఒక మీలాంటి వాళ్ళని చూసి, మీలాగా అందంగా రెడీ అవ్వాలి, నీలాంటి ఒక అమ్మాయిని చూసి కదా నా ఫీలింగ్స్ని ఎక్కువ డెవలప్ చేసుకున్నాను. సో అప్పుడు నువ్వు వంట చేస్తావు, నీకంటే బాగా నేను వంట చేయాలి టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ ఎ బెస్ట్ ట్రాన్స్ విమెన్. సో నువ్వు బాగా రెడీ అయ్యావు, నీకంటే నేను ఎక్కువ బాగా రెడీ అయితేనే నేను పబ్లిక్ చూస్తాను. అంటే దీంట్లో కూడా వీళ్ళకంటే ఎక్కువ కాంపిటీషన్. ఇట్స్ లైక్ ఆఫ్ లైక్ షోకేసింగ్ అవర్ సెల్ఫ్ దట్ వీఆర్ మోర్ బెటర్ దెన్ ఎ విమెన్. దట్ ఈస్ వాట్. సో అది క్యాచ్ చేస్తున్నారు అంతే. దట్ ఇట్స్ అ స్మాల్ థింగ్. That is what happening in the society on bed also. The same thing will happen. That is what why people. And inkoti meer baga ardham chesukovalsindante, women's never go for any surgeries. Like you, example, have never done anything in your life. No nose, no jawline, no lip lifting, no eyebrow, no breast augmentation, nothing, no lipo, nothing, everything. But community atla kaadu kada, mukkulu mootilu చెక్కి చేసుకుంటున్నారు ఎక్కడికక్కడ ఈ జనరేషన్ వాళ్ళు. ఫోరెడ్ పెద్దగా ఉందంటే ఫోరెడ్ చేయించుకుంటున్నారు, ఎవడన్నా ముక్కు బాగాలేదంటే ముక్కు చేయించుకుంటున్నారు, నీ పెదవులు బాగాలంటే పెదవులు చేయించుకుంటున్నారు, నీ బ్రెస్ట్ కొంచెం చిన్నగా ఉందంటే వెళ్ళి ఇంకొంచెం పెద్దగా పెట్టించుకొని వస్తున్నారు, నువ్వు సన్నగా లేవు అంటే లైపో చేయించుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెస్ ఫర్ ద కమ్యూనిటీ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. సో ఇవన్నీ చేయించుకున్న తర్వాత ఆ ఫిగర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నేనున్నాను, ఐ నెవర్ గోన్ త్రూ విత్ ఎనీ సర్జరీస్. చాలా మంది నాకు ఈ జాయ్ లైన్ వస్తే చంద్రముఖి హ్యావ్ యూ లిఫ్టెడ్ యువర్ ఫేస్ అని అడిగారు. నో, ఐ హ్యావ్ డన్ మై వర్కౌట్స్ అండ్ దెన్ ఐ కేమ్ అవుట్ అని చెప్పి. ఎందుకంటే నేను ఒక షూట్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట, తను, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్. తను నాకు మేకప్ వేసేటప్పుడు చంద్ర హౌ యూ గాట్ దిస్ జా లైన్ అని అడిగారు. ఐ సెడ్ వర్కౌట్ చేశాను అండ్ ఐఎమ్ నెవర్ హ్యావింగ్ ఫుడ్ లైక్ 24 అవర్స్కి వన్ డే మీల్ ఇన్ 24 అవర్స్ అంటే ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ డూయింగ్, ఫ్రమ్ పాస్ట్ 2 years ఐఎమ్ డూయింగ్ ఇట్. సో దాట్ యూ గాట్ దిస్. ఎస్. కానీ నేను అంత కష్టపడ్డాను ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి. కానీ డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి షేప్ చేసుకుంటున్నారు. సో ఇంకా అందంగా రెడీ అవ్వాలి, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక కేటగిరీలో మనకు తెలియకుండానే మన శరీరాన్ని మనం డ్యామేజ్ చేసుకుంటున్నాం. అలా ఒకప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే చేయించుకునేవాళ్ళు సర్జరీస్ ఇవన్నీ. బట్ ఇప్పుడు కామన్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ దాట్ ఫర్ టీత్ అలైన్మెంట్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. సో ఎందుకు అంటే ఈ చేతిలో ఫోన్ ఉంది, ఫోన్లో రోజు మనం ఏదో ఒకటి చేస్తుంటాం, మనం పబ్లిక్కి కనపడుతున్నాం కాబట్టి ఆ మైండ్ సెట్ అనేది మారిపోయింది జనాలకి, అంతే.